ముళ్ళ కిరీటం గుచ్చుకుంటుందంటూ ఒక చంద్రబాబే స్వయంగా ఒప్పేసుకున్న పరిస్థితి. అదే అసెంబ్లీలో ఇటువైపున్న జగన్ అనబడే ఇంకో మనిషిది కూడా దాదాపుగా అదే పరిస్థితి. 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేయాలనుకున్న ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్క 5 ఏళ్లు ఓపిక పట్టలేరా? పార్టీని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎందుకు నడిపించుకోలేరంటూ సమర్థింపులుంటే ఉండొచ్చు. కానీ జనంలో పుట్టుకొచ్చే ప్రభుత్వ వ్యతిరేకత, చేతిలో బరువైన ఒక మీడియా సంస్థ, ఈ 2 బందూకుల్ని మాత్రమే నమ్ముకుని యుద్ధంలో దిగేసిన జగన్ది కూడా పులి మీద స్వారీయే అన్నది ఇంకో మాట. రెండు సార్లు లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి 2 మెట్లు కిందకు దిగి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం గురువారం నాడు ఆసక్తి కలిగించిన అంశం. పెద్దగా ఆర్భాటం అంటూ ఏదీ లేకుండానే ప్రమాణ పత్రాన్ని చదివేసిన జగన్ అందరూ ఊహించినట్లుగానే సార్వభౌమాధికారం అనే పదాన్ని ఉచ్చరించడానికే తడబడ్డారు. అదేమంత పెద్ద విషయం కానప్పటికీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు తర్వాత 2వ వ్యక్తిగా ప్రమాణ స్వీకారం చేసుకున్న జగన్ తన బాధ్యతల్ని ఏ విధంగా నిర్వర్తిస్తారన్న విషయంలో సర్వత్రా ఆసక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విధి వక్రించి ప్రజా తీర్పు మేరకు ఆయన ప్రతిపక్ష స్థానంలో కూర్చోవలసి వచ్చింది. అసలు ఆయన దృష్టిలో అటువంటి పదం పొలిటికల్ డిక్షనరీలోనే లేదు. అయితే 3 ఏళ్లుగా జగన్ చంద్రబాబు మీద విమర్శలు గుప్పించని రోజంటూ లేదు. ముఖ్యంగా ఈ విమర్శలన్నీ ఒక ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అధికార కాంగ్రెస్తో కుమ్మక్కైపోయారంటూ మొదలుపెట్టినవే. ఒక ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉండకూడదో చెప్తూ చంద్రబాబు లాంటి అపార అనుభవజ్ఞుడి మీదకి వేలెత్తి చూపించినవే. కాకతాళీయమే కావచ్చు గాని ఇవాళ జగన్ సరిగ్గా అదే ప్రతిపక్ష నేతగా అవతారం ఎత్తేశారు. ఇష్టమున్నా లేకపోయినా ఆయన ఇవాల్టి నుంచి ఈ కొత్త బాధ్యతలో ఇమిడిపోవాల్సిందే. ఆయనకు గుర్తుందో లేదో, ఒక అసమ్మతి నాయకుడిగా సుదీర్ఘకాలం సొంత పార్టీలోనే ఉండిపోయిన నేపథ్యం ఆయన తండ్రిది. అంతేకాదు, రాష్ట్ర శాసనసభలో ఒక డైనమిక్ అపోజిషన్ లీడర్గా చక్రం తిప్పేసిన బ్యాక్గ్రౌండ్ కూడా ఆ వైఎస్దే. ఆ తర్వాత దశా దిశ మారి అధికార పక్ష నేతగా, సభా నాయకుడిగా, ముఖ్యమంత్రిగా కూడా ఇదే ఏపీ అసెంబ్లీని బొమ్మాడించేసింది కూడా అదే వైఎస్ఆర్. దాదాపు 30 ఏళ్ల పొలిటికల్ కెరియర్లో తాను వహించిన ఓపిక, సహనాలకు దొరికిన మహాప్రతిఫలమే అది. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే నేను భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అంతకు ముందొకసారి అయితే ఎన్నికల్లో ఓడిపోతే అసలు రాజకీయాలకే సెలవు ప్రకటించేస్తానంటూ చెప్పి ఓటమి పాలైన తర్వాత కూడా అవే రాజకీయాల్ని అంటిపెట్టుకుని కొనసాగిన వైనం వైఎస్ఆర్ది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తన 60వ ఏట రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానంటూ చేసిన ప్రకటన ఇంకోటి. మొత్తం మీద ఏదీ జరగలేదు. తాను 2వసారి అధికారం చేపట్టిన కొన్నాళ్లకే దుర్ఘటన పాలై సెలవు తీసుకుంటానన్న మాటే పూర్తిగా అర్థం మార్చుకుని శాశ్వత సెలవు కిందకే జమైపోయింది. రాజకీయాల్లో సహజమంటూ చెప్పుకునే సైడ్ ఎఫెక్ట్స్ పక్కకు పెడితే జారిపడ్డ లోయలు, అందుకున్న శిఖరాలు అన్నీ కలిపి రాజశేఖర్ రెడ్డి రాజకీయ గమనాన్ని ఒక మహాప్రస్థానంతో పోల్చుకుంటారు ఆయన అభిమానులు. ఇవాళ ఏదైతేనే ఆయన వారసుడిగా ఆయన పేరు చెప్పుకుని
పార్టీకి ఆయన పేరే పెట్టేసుకుని అహర్నిశలు శ్రమించి ఒక ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదిగిన జగన్మోహన్ రెడ్డిది కూడా ఒక రకంగా అరుదైన నేపథ్యమే. యాదృచ్ఛికమో ఇంకోటో తెలీదు గాని నాన్నలాగే ఇప్పుడు తాను కూడా ఒక ఒంటరి. సమీప బంధువులంటూ ఇవాల్టి శాసనసభలో జగన్కు ఒకళ్ళిద్దరు తప్ప ఎవ్వరూ లేరు. పార్టీ గౌరవాధ్యక్షురాలిగా పులివెందుల ప్రజాప్రతినిధిగా ముందటి అసెంబ్లీలో ఇలాగే ఒంటరిగా పోరాడిన తన తల్లితోడు కూడా ఇవాళ అతనికి లేకపోయింది. ఉద్దేశపూర్వకంగానే విజయమ్మను విశాఖ పార్లమెంట్ సీటుకు పోటీ చేయించి రాజకీయంగా తాను వేసిన ఒక ఎత్తుగడ మాత్రం ఫలించలేదు. ఇటు అన్న వదిలిన బాణాన్నంటూ ఓట్ల వేటలో చెమటోడ్చిన చెల్లెలు షర్మిల అసలు ఎన్నికల్లోనే పోటీ చేయలేదు. బాబాయ్ వివేకానందరెడ్డి ఆచూకీ తెలీదు. దీంతో వైఎస్ కుటుంబం నుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగిలింది ఆ జగన్ ఒక్కరే. రేపటి నుంచి చివరికంటా తన వెంటే ఉంటారో మధ్యలోనే ఊడిపోతారో తెలియని తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఎల్లో బ్రిగేడ్తో తలపడాల్సిన పరిస్థితి. పైగా అవసరమైనప్పుడు ప్రాంప్టింగ్ చేయదగ్గ అస్పదీయులు అనుభవజ్ఞులు కూడా ఈ అసెంబ్లీ దాకా రాలేకపోయారు. సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా. జగన్ ఎన్నో రకాల కేసుల్లో ఇరుక్కున్నందువల్ల, అధికారం చేపట్టలేకపోయినందువల్ల రాజకీయంగా ఆయన భవిష్యత్తు అర్థాంతరంగా ముగిసిపోతుందంటూ వస్తున్న విమర్శలు ఇవాళ బలం పెంచుకోవడం ఒక ఆశనిపాతం. పార్టీని నడిపించడానికి పనికిరాడంటూ జగన్ వ్యవహార శైలి మీద కుండలు బద్దలైన సందర్భాలు కూడా ఎన్నో. తనతో కలిసి నడిచిన వాళ్లే టూ బ్యాడ్ అంటూ ఇచ్చిన కాండక్ట్ సర్టిఫికెట్లు ఇంకోవైపు. జగన్లోని నైతిక స్థైర్యాన్ని కుంగదీయడానికేనన్నట్లు ఇటీవల కొన్ని వరుస పరిణామాలు కూడా జరిగిపోయాయి. జగన్ విశ్వరూపాన్ని చూసినటువంటి ప్రజలు అమ్మో జగన్ అనుకునేటువంటి పరిస్థితిలోకి రావడం జరిగింది. ఎందుకో తల్లిని చూసిన భయం, చెల్లిని చూసిన భయం. తల్లిని చెల్లిని కూడా నమ్మనటువంటి నాయకుడు ప్రజలను ఏమి నమ్ముతాడండి? ఆయనకి మూర్తి భవించినటువంటి గుణాలు నియంతృత్వం, అహంకారం. ఈ రెండింటితో పార్టీ నడపడం చాలా కష్టం. ఇన్నేసి ఎదురొత్తుల మధ్య నుంచి ఆయన ఒక దీటైన ప్రతిపక్ష నాయకుడిగా నిలదొక్కుకోవడం సామాన్యమైన విషయం ఏమీ కాదు. అందుకు సంకల్ప బలంతో పాటు తగిన ఓర్పు కూడా ఉండాలి. తన బలహీనతల్ని వాడుకుని ఎదగాలనుకునే కొన్ని బలీయమైన శక్తులు విలీనాల పేరు చెప్పి లొంగదీసుకోవచ్చు. యూపీఏ పెద్దలే వైసీపీని తమ కౌగిట్లోకి రాక్కోవాలని ప్రయత్నించినట్లు ఈ జగనే బయటికి చెప్పినట్లు గుర్తు. పైగా ఇటు రాష్ట్ర స్థాయిలోనూ అటు జాతీయ స్థాయిలోనూ ఆయనకేమాత్రం అనుకూలంగా లేని పరిస్థితి. గతంలోలా సంకీర్ణ రాజకీయాల్లో లబ్ధి పొందే అవకాశాలు గాని, ఢిల్లీలో విమానం దిగ్గానే రెడ్ కార్పెట్ పరిచే పరిస్థితులు గాని ఇవాళక్కడ అంతకంటే లేవు. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీగా గట్టిగా నిలబడి ప్రభుత్వాన్ని నిగ్గదీసే రోజులకు కాలం చెల్లిపోయింది. మోటు బలంతో అధికార పార్టీలు ప్రతిపక్షపు గొంతుల్ని నిర్దాక్షిణ్యంగా నొక్కేసే జమానా ఇది. ఒక రకంగా చెప్పాలంటే అది ఆయన తండ్రి వైఎస్ హయాం నుంచే ఆరంభమైంది కూడా. ఆనాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఏ విషయం మీదైనా లేచి మాట్లాడుతుంటే ఒక రకమైన ఎద్దేవా నవ్వులు నవ్వేసి నెట్టుకొచ్చిన వైఎస్ ఆ విధంగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. వైఎస్ కొడుగ్గా అటువంటి హావభావాలనే సరిగ్గా పుడికిపుచ్చుకున్న జగన్ కూడా రేపటి నుంచి వాటినే ఒలికిస్తారా? చంద్రబాబు దూకుడు మంత్రాన్ని ఓడుపుగా తిప్పికొడతారా అనేది మాత్రం మనం ఈ అసెంబ్లీ తెర మీద వేచి చూడాల్సిందే. నాన్న ప్రతిపక్ష నేతగా ఇక్కడే ఉన్నారు, పాలకపక్షంలో మీరు అటువైపు ఉన్నారు. అప్పుడు కూడా మీలో ఇదే కాన్ఫిడెన్స్ కనపడింది. కానీ దేవుడు వేరే రకంగా తలిచాడు, కథ మారింది. కాబట్టి దాని గురించి దేవుడికే విడిచిపెడదాం, ప్రజలకు విడిచిపెడదాం. ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అన్న సంగతి.
ఇవాళ చంద్రబాబు చేస్తోంది పులి మీద స్వారీయే. ఒకవైపు 1000 కోట్ల రుణమాఫీలు, ఇంకోవైపు లక్షల కోట్ల అభివృద్ధి పనులు. వీటి అమల్లో ఎన్నో రకాల చిక్కులు, అడ్డంకులు. అక్కడక్కడ బొక్కబోర్లా పడకుండానే ఈ పులి స్వారీ అనేది మాత్రం పూర్తి కాదు. అలా అధికార పక్షం బోర్లా పడ్డ ప్రతి సందర్భాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ఒక దీటైన ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఎదగగలిగితే అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. రాజకీయ వాతావరణాన్ని తనకు అనువుగా మార్చుకోగలిగే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రభుత్వాన్ని ఎండగట్టడం, పార్టీని పటిష్టపరచుకోవడం, ఈ 2 కార్యాల్ని సమాంతరంగా చక్కబెట్టుకోవడమే ఒక ప్రతిపక్ష నాయకుడి బృహత్తర బాధ్యత. దీనికి వెన్నుదనుగా తన ఒరలోనే ఒక మీడియా సంస్థ ఉండనే ఉంది. ఒడుపుగా, సహనంతో, తెలివిగా వ్యవహరించగలిగితే తన తండ్రి సాధించుకున్న ఘన విజయాల్ని తాను కూడా సొంతం చేసుకోవచ్చు. తన తండ్రి స్థాయి నేతగా కాకపోయినా ఆయన వారసుడిగా జగన్ చరిత్రలో మరికొన్ని పేజీల్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఒక్కోసారి మన బలం కంటే అవతలివాడి బలహీనతే కీలకం. ప్రభుత్వం తలకిందులైనప్పుడు ప్రతిపక్షానికి అది కలిసి వచ్చిన అదృష్టం. కాకపోతే ఇవన్నీ కేవలం నేటి రాజకీయ ప్రపంచానికి పరిమితమై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రమే. వీటికి అతీతంగా జగన్ ఎదుర్కోవాల్సిన మిగతా సవాళ్లు పూర్తిగా ఆయన వ్యక్తిగతం. కోర్టులు, కచేరీలు, బెయిళ్లు, జైళ్లు, ఈడీలు, బేడీలు వగైరా వగైరా. ఇక్కడో విషయాన్ని మళ్లీ చెప్పాల్సి వస్తుంది. అది జగన్కైనా జనానికైనా. ఇవాళ జగన్ చుట్టూ, జగన్ ఆస్తుల చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ నిఘా సంస్థలన్నీ పంజరంలో చిలకలేనంటూ కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రభుత్వాలు మారాయి, అదేవిధంగా పంజరాలు మారాయి తప్ప ఈ నిఘా చిలకలన్నీ ఇప్పుడొచ్చిన కొత్త పంజరాల్లోకి తమ విడిదిని మార్చేసుకున్నాయే తప్ప ఇంకోటి కాదు. జగన్ తన భవిష్యవాణిని ఈ పంజరంలోని చిలకలతోనే చెప్పించుకోవాలి, సందేహమే లేదు. నీతి: చిలకలు జోస్యాలు చెప్పవు, చిలకలతో జోస్యాలు చెప్పిస్తారు. దే ఆర్ ట్రైన్ టు డూ ఇట్.